వెల్కమ్ బ్యాక్. నీట్ యూజీ 2024 రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. అయితే ఈ నీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే ఇది ఇప్పటి వరకు మెడికల్ ఎంట్రన్స్ మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదీ లేదు. నీట్ పూర్తిగా స్కామ్ మయం అనేది చాలా లోపలకంటూ చాలా డెప్త్గా చాలా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినటువంటి దేశంలోనే ఒక పెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు. అసలు ఈ నీట్లో ఈసారి అంటే ఈ 2024లో 67 మందికి 100% అంటే 720కి 720 మార్క్స్ వచ్చాయి. ఈ 67 మందికి కూడా ఫస్ట్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో దేశంలోనే అత్యున్నతమైనటువంటి మెడికల్ కాలేజ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో ఫస్ట్ ర్యాంకర్ కూడా సీట్ రావడం అనేది కష్టంగా మారిపోతుంది. ఇది దేశ చరిత్రలోనే జరగనిటువంటి ఒక వింత. ఇంత వింత జరిగింది అంటే ఖచ్చితంగా దీంట్లో చాలా పెద్ద ఎత్తున స్కామ్ అనేది జరిగింది. దీని పూర్తి వివరాలు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేస్తారు. అయితే మన దేశవ్యాప్తంగా జూన్ 4న నీట్ ఫలితాలు అనేవి రిలీజ్ అయ్యాయి. ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత విద్యార్థులు చాలా తికమక పడ్డారు. తికమక పడటమే కాకుండా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చిన ఒక విద్యార్థికి వచ్చినటువంటి మార్కులు ఈ సంవత్సరం ఒక విద్యార్థికి సేమ్ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రైవేటు కాలేజీలో కూడా మెడికల్ సీటు పొందలేనటువంటి పరిస్థితి. ఇది దేశ చరిత్రలోనే ఇంత గందరగోళం సృష్టించినటువంటి కండిషన్స్ లేక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా జరగలేదు. అసలు నీట్ మొదటి ర్యాంకు సాధించినటువంటి 67 మంది ఏదైతే ఈ 67 స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళలో 6 హర్యానాలోని ఒకే ఒక ఎగ్జామ్ సెంటర్ నుంచి ఎగ్జామ్ రాశారు. ఈ ఒకే ఒక సెంటర్ నుంచి ఎగ్జామ్ రాసిన మందిలో 6 ఏ విధంగా 720కి 720 వస్తుంది అనేది ఒక ఆన్సర్ అంతు చిక్కనటువంటి క్వశ్చన్. అంతేకాకుండా వీళ్లకు ఏదైతే కొంతమంది విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ లేట్ వచ్చింది అనే కారణంగా కొంతమంది విద్యార్థులకు ఇష్టానురీతిగా అడిషనల్ మార్కులు అనేవి ఇవ్వడం జరిగింది. దీని అంతటికి కూడా ఒక పద్ధతి పాడు అనేది లేదు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా విక్రమార్కుడు క్వశ్చన్ లాగా ఆన్సర్ దొరకని క్వశ్చన్స్ గా మారిపోయాయి. అయితే దీనిని ఈ నీట్ ఎగ్జామ్స్ ని ప్రెస్టీజియస్ గా నిర్వహించేటటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే విద్యార్థులు కానీ లేక సోషల్ మీడియా కానీ నేషనల్ లెవెల్లో న్యూస్ పేపర్స్ కానీ ఈ విధంగా చెప్తున్నప్పటికీ కూడా అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అసలు దీంట్లో ఏమీ జరగలేదు, మొత్తం చాలా పర్ఫెక్ట్గా జరిగాయి అంటుంది. పేపర్ లీక్ కాలేదు. అంతేకాకుండా ఎగ్జామ్ కండక్ట్లో అంటే పరీక్ష నిర్వహణలో కూడా ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు అనేది చెప్తున్నటువంటి వాస్తవం. అయితే జరుగుతుంది ఒకటి, నీట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తుంది మరో విధంగా ఉంది. దీని వెనక చాలా మంది పెద్దలు పెద్ద ఎత్తున చక్రం తిప్పారు అనేది సామాన్యుడు కూడా అర్థమయ్యేటటువంటి విషయం. అయితే ఈ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి అని డిమాండ్ చేస్తూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి పీల్ అనేది నమోదవటం జరిగింది. ప్రస్తుతం ఏదైతే న్యాయస్థానానికి విద్యార్థులు వెళ్ళారో కేవలం సుప్రీంకోర్టులోనే కాకుండా దేశంలో వివిధ కోర్టుల్లో దీనికి సంబంధించినటువంటి కేసులు రిజిస్టర్ అయ్యాయి. అసలు మే 5వ తేదీన జరిగినటువంటి నీట్ ఎగ్జామ్కి అప్పుడు 24 లక్షల మంది అప్లై చేశారు. 24 లక్షల మంది అప్లై చేస్తే ఫైనల్గా 23,33,000 మంది విద్యార్థులు రాశారు. ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఈ సోకాల్డ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ ఎగ్జామ్ని చాలా పకడ్బందీగా పర్ఫెక్ట్గా నిర్వహించాలి. కానీ ఆ విషయంలో నీట్ 100% పూర్తిగా ఫెయిల్ అయింది. ఇక ఎందుకు ఫెయిల్ అయింది, దీని వెనక పెద్ద స్కామ్ ఉంది, ఆ స్కామ్ వెనక బడా నేతలు ఉన్నారు అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ లేక కొన్ని పాయింట్స్ మీకు ప్రూవ్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జూన్
14th డిక్లేర్ అంటే రిలీజ్ చేయవలసి ఉండగా యాక్చువల్లీగా జూన్ 14th రిజల్ట్ రిలీజ్ చేయాలి. కానీ అంతకంటే 10 రోజుల ముందే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా కామ్గా సైలెంట్గా జూన్ 4th రిజల్ట్ని ప్రకటించారు. ఇది రీజన్ నెంబర్ 1. ఇది స్కామ్ జరిగింది అని చెప్పడానికి ఇది రీజన్ 1. సో అంతేకాకుండా ఈ జూన్ 4న వచ్చినటువంటి రిజల్ట్స్లో 67 మంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 67 మంది దేశ చరిత్రలోనే ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ అనేది రాలా. కానీ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసినటువంటి నీట్ యూజీ 2024లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 67 మందికి 100% అంటే 720కి 720 మార్కులు వచ్చేసాయి. సో ఈ 720కి 720 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు 6 విద్యార్థులు ఒకే సెంటర్, హర్యానాలోని ఒకే సెంటర్ నుంచి సాధించడం అనేది ఇది పాయింట్ 2. ఇక అయితే ఇది 2023తో మనం ఒకసారి బయటికి వెళ్ళి అంటే పాత రిజల్ట్స్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే 2023లో 720కి 720 కేవలం ఇద్దరికి మాత్రమే వచ్చాయి. సో 2022లో వెళ్తే అసలు 720 అనేది ఆ ఏడాది ఎవ్వరికీ రాలేదు. సో అయితే ఆ సంవత్సరం అంటే 2022లో టాపర్కి వచ్చినటువంటి మార్క్స్ ఎంత అంటే 715 మాత్రమే. సో ఇంత కాంప్లెక్స్ ఎగ్జామ్లో అంటే ఇంత కష్టమైనటువంటి ఎగ్జామ్లో ఈసారి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా 67 మందికి 720కి 720 ఎలా వచ్చాయి అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్పాల్సి ఉంది. ఇక రెండోది ఏంటంటే టాప్ స్కోర్ సాధించినటువంటి 67 మందిలో ఇందాక నేను ఏదైతే చెప్పానో ఈ హర్యానాలోనే ఒకే సెంటర్ నుంచి వచ్చాయి. అది అసలు ఎలా పాసిబుల్ అయింది అనేది మనకు అంతు చిక్కని విషయం. ఇక్కడ మూడో విషయం ఏంటంటే 720 మార్కులకి ఏ విధంగా 718 719 మార్కులు వచ్చాయి అనేది అస్సలు ఇదేంటంటే ఒక పెద్ద కామెడీ లాగా, ఒక పెద్ద జోక్ లాగా ఉంది. యాక్చువల్లీగా ఎందుకు 720కి 720 718 719 మార్కులు ఎందుకు రావు అనేది ఒకసారి చూద్దాం. ఎలాగంటే సో ఇక్కడ ఒక్కో క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు 4 మార్కులు అలొకేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒక తప్పు సమాధానం గనక మనం గుర్తించినట్లయితే దానికి ఒక నెగిటివ్ మార్కులు ఉంటుంది. అలాంటప్పుడు ఒక విద్యార్థి అన్ని క్వశ్చన్స్కి కూడా కరెక్ట్గా బబ్లింగ్ చేసినప్పుడు సో ఎలాంటి తప్పులు లేకపోతే అప్పుడు ఆ విద్యార్థికి 720కి 720 వస్తాయి. ఓకే నెక్స్ట్ ఒక విద్యార్థి మొత్తం క్వశ్చన్స్లో ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాశాడు అనుకుందాం. అప్పుడు అతనికి కేవలం 715 మార్కులు మాత్రమే వస్తాయి. 715 మార్కులు మాత్రమే వస్తాయి. ఎందుకు అంటే సరైన సమాధానం రాయనందుకు 4 మార్కులు తీసేస్తారు. అంతేకాకుండా తప్పు సమాధానం రాసినందుకు 1 మార్కు తీసేస్తారు. అంటే మొత్తంగా 5 మార్కులు కోల్పోతాడు. సో కాబట్టి వస్తే 720 వస్తుంది. నెక్స్ట్ అనేది 715 అవుతుంది మార్కులు. 720 తర్వాత 718 719 అనేది ఉండదు. 720 తర్వాత 715. కానీ ఈసారి కొంతమంది అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, 100లో ఉన్నారు. వీళ్ళకి 719 718 మార్క్స్ కూడా వేసింది ఎన్టీఏ, అసలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది ఎలా చేసింది? సో అంతే. దీంతో పాటుగా ఇంకో పాయింట్ ఏంటంటే బీహార్ రాష్ట్రంలో ఈ నీట్ ఎగ్జామ్ అప్పుడు పేపర్ లీక్ అయింది. ఈ పేపర్ లీక్ అయినటువంటి విషయం మీద అక్కడ బీహార్లో దీనికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత దీనికి సంబంధించి 13 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎకనామిక్ అఫెన్స్ యూనిట్కి అప్పచెప్పింది. ఇది ఒక ప్రత్యేక బృందం అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ టీం ఈ విషయం మీద దర్యాప్తు చేస్తుంది. సో ఇంతవరకు బాగానే ఉంది. ఈసారి పరీక్షల్లో విద్యార్థులకు భారీ మార్కులు సాధించడం వల్ల అర్హత సాధించాల్సిన స్కోర్, క్వాలిఫైయింగ్ స్కోర్ అంటాం, సో ఎక్కువగానే ఉంది. గత 3 ఏళ్లుగా క్వాలిఫైయింగ్ స్కోర్ అనేది అరౌండ్ 130 ఉండగా ఈ ఏడాది అది 164కి
పెరిగిపోయింది. సో కాబట్టి గత సంవత్సరంలో 135 130 మార్కులు వచ్చినా వాళ్ళు క్వాలిఫై అయ్యేవాళ్ళు, ఏదో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో అయినా సీటు సంపాదించేవాళ్ళు. కానీ ఈసారి ఏమైంది, 130 మార్క్స్ వస్తే డిస్క్వాలిఫైనే, 164 ప్లస్ వచ్చినప్పుడే ఈసారి విద్యార్థులు క్వాలిఫై అయినట్లు లెక్క. అంటే సో గత సంవత్సరంలో 130 మార్క్స్ వచ్చి ప్రస్తుతం ఎంబీబీఎస్ లేక బీడీఎస్ చదువుతున్నటువంటి విద్యార్థి, అదే విద్యార్థి ఈ సంవత్సరం కనుక ఈ నీట్ రాసుంటే అవే మార్కులు వస్తే సో ఇక డిస్క్వాలిఫైగా కన్సిడర్ చేస్తారు. దీని మీద ప్రతివ్రతగా ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సో ఈసారి ఏం చేసిందయ్యా అంటే రిజల్ట్స్ని నీట్ చరిత్రలోనే లేక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క చరిత్రలోనే కేవలం 30 రోజుల్లోనే పేపర్ కరెక్షన్ చేసేసింది, యాజ్ వెల్ యాజ్ రిజల్ట్స్ని కూడా డిక్లేర్ చేసింది. అయితే దీనికి ఎన్టీఏ ఏం చెప్తుంది అంటే కొందరు అభ్యర్థులు పరీక్ష సమయం కోల్పోవటం వల్ల, అంటే కొన్ని సెంటర్లో ఎగ్జామ్ పేపర్ అనేది ఇన్ టైంలో లేక కరెక్ట్ టైంలో ఇవ్వలేదు. ఇలాంటి మంది ఎంతమంది ఉన్నారయ్యా అంటే మొత్తం ఈ ఎన్టీఏ గుర్తించినటువంటి విద్యార్థి ఎంతమంది అంటే 1563 మంది. ఈ 1563 మందికి ఎన్టీఏ యొక్క ఫెయిల్యూర్ కారణంగా, సో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కారణంగా వీళ్ళకి అందరికీ ఒకేసారి క్వశ్చన్ పేపర్ అనేది అందించలేకపోయారు. వీళ్ళు దాదాపుగా గంట నుంచి గంట 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ని లేట్గా రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, దేశవ్యాప్తంగా 1563. ఇది ఎన్టీఏకి సిగ్గుచేటు. రెండోది ఏంటంటే కొన్ని చోట్ల మన తెలంగాణలో కూడా సో వాళ్ళకి వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మిగిలిన ఒకే సెంటర్లో 2 రకాల క్వశ్చన్ పేపర్స్ అనేవి వచ్చాయి. అంటే ఈ మొత్తం నీట్ ఎగ్జామ్ మొదటి నుంచి కూడా పూర్తిగా గందరగోళంలోనే ఉంది. ఓకే, ఇక 1563 మందికి నీట్ ఏం చేసింది, వీళ్ళు ఏ సెంటర్లో అయితే రాశారో వాళ్ళ యొక్క సీసీటీవీ ఫుటేజ్ని అబ్జర్వ్ చేసి పరిశీలించిన అనంతరం వీళ్ళు కోల్పోయిన సమయానికి ఎన్ని మార్కులకు ఆన్సర్ చేయగలరు అని ఒక ఎస్టిమేషన్ వేసుకొని వాళ్ళకి మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఏదో మనం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకి న్యాయం చేసింది అని సంతోషించవలసిన పాయింటే. కానీ ఇక్కడ ఏ విధంగా ఆ క్యాలిక్యులేషన్ జరిగింది, గంట ఓకే, ఒక విద్యార్థి గంట కోల్పోయాడు, గంటలో ఎన్ని క్వశ్చన్స్ రాయగలడు అని అసెస్ చేసింది. సో దానికి ఏ లెక్కన మార్క్స్ని అదనపు మార్కుల్ని కేటాయించింది అనే దాని మీద ఎన్టీఏ ఇప్పటి వరకు కూడా దాని మీద క్లియరెన్స్ లేక క్లారిటీ అనేది ఇవ్వలేదు. సో అయితే దీనికి సంబంధించి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక ఫార్ములా సూచించింది. అదేంటంటే ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇలాంటిది జరిగినప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు, ఎంత సమయం అయితే కోల్పోయారో ఆ సమయంలో ఎన్ని క్వశ్చన్కి ఒక సగటు విద్యార్థి ఆన్సర్ చేయగలడో అన్ని మార్కులు వేయాల్సిందిగా ఒక ఫార్ములాని సూచించింది. ఇక్కడ ఎన్టీఏ ఈ విద్యార్థులు అంటే 1563 మందికి ఈ మార్కులు అంటే అదనపు మార్కుల్ని ఎలా ఎలొకేట్ చేసిందో చెప్పట్లా. అందువల్లనే ఎలా ఎలొకేట్ చేసిందో చెప్పట్లేదు, కానీ చెప్తుంది ఏంటంటే ఈ అడిషనల్ మార్క్స్ని ఎలొకేట్ చేయటం వలన ఎన్టీఏ చరిత్రలోనే లేక నీట్ చరిత్రలోనే కొంతమందికి 719 కొంతమందికి 718 మార్కులు వచ్చాయి అంటుంది. కానీ దీనికి ప్రూఫ్, దానికి ఆ రీజన్స్ అంటే ఎలా క్యాలిక్యులేషన్ చేశారు ఏంటనేది చెప్పలేకపోతుంది. ఎందుకు చెప్పట్లా, అది ఒక పెద్ద స్కామ్ కాబట్టి అది చెప్పట్లా. అంతేకాకుండా ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్లో సో 2 ఆన్సర్స్ ఇచ్చారు. ఆ 2 ఆన్సర్స్ కూడా అంటే 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. సో ఎలాగా, ఎన్సీఈఆర్టీ యొక్క పాత టెక్స్ట్ బుక్లో ఒక ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, ఎన్సీఈఆర్టీ యొక్క కొత్త టెక్స్ట్ బుక్లో మరో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో అంటే దాని అర్థం ఏంటి, సో ఈ 2 టెక్స్ట్ బుక్లో నుంచి అంటే ఏ ఆప్షన్ పెట్టినప్పటికీ కూడా విద్యార్థికి మార్కులు ఇవ్వాలి. సో కాబట్టి సో ఎవరైతే ఆ 2 ఆప్షన్స్లో ఏదైనా ఒక ఆప్షన్కి పెట్టారో వాళ్ళకి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి 4 మార్కులు అసైన్ చేశామంటుంది. ఇలాంటి వాళ్ళు మొత్తం 44 మంది ఉంటారు. ఈ 44 మంది దేంట్లో ఉన్నారు, 720 సాధించిన వాళ్ళలో ఉన్నారు అంటుంది. సో ఇది ఈ 720
ఎవరైతే 67 మంది సాధించారో దాంట్లో 44 మందికి ఈ 720 ఎందుకు వచ్చాయంటే ఆ రెండు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ పెట్టినా ఫుల్ మార్క్ ఇచ్చాం కాబట్టి వచ్చాయంటుంది. వాటి యొక్క సంబంధించి దానికి క్లియర్గా ఇన్ఫర్మేషన్ని రివీల్ చేయలేకపోతుంది. సో అంతేకాకుండా మరి తను చేసిన తప్పుని కప్పుపించుకుంటూ పేపర్ లీక్ ఎక్కడ జరగలేదు సో అని కొట్టి పారేస్తుంది. ఎగ్జామ్స్ని చాలా చాలా పర్ఫెక్ట్గా కండక్ట్ చేశాము అంటుంది. కానీ ఇటు విద్యార్థులు కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ ఈ నిపుణులు కానీ లేకపోతే న్యూస్ ఏజెన్సీస్ కానీ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇది ఒక పెద్ద లెవెల్లో స్కామ్ అనే విషయాన్ని వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్లో చెప్తున్నారు. సో ఎందుకంటే దేశ చరిత్రలోనే ఏకంగా 67 మందికి 720కి 720 రావటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. దీనికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తున్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది రిలయబుల్ ఆన్సర్గా లేదు. ఎనీహౌ ఇది సుప్రీంకోర్టు గడప తొక్కింది కాబట్టి రాబోతున్నటువంటి రోజుల్లో ఈ ఎవరైతే విద్యార్థులు దాని వెనక ఉన్నటువంటి స్కామ్ సూత్రధారులు బయటకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో అంతేకాకుండా ఎవరైతే విద్యార్థులు అన్యాయానికి గురయ్యారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది అని మనం ఆశిద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం.